హలో మామయ్య గారు. ఎక్కడున్నావమ్మా? అది నేను బయటున్నాను మామయ్య. పిల్లలు ఎలా ఉన్నారు? పిల్లలు బాగున్నారు, స్కూల్కి వెళ్ళారు. మరి నందు? నందు ఆఫీస్కి వెళ్ళాడు మామయ్య. అంతా బాగానే ఉంది కదమ్మా? బాగుంది మామయ్య. అలాగా? మరి అంతా బాగానే ఉంటే నువ్వెందుకమ్మా ఇక్కడ పాన్ బ్రోకర్ షాప్లో ఉన్నావు? మామయ్య, ఏం చేస్తున్నావమ్మా ఇక్కడ? తాళి తాకట్టు పెడుతున్నావా? ఆ తాళివ్వండి. మామయ్య, మామయ్య దయచేసి వెనక్కి ఇచ్చేసేయండి. నీకు కావలసిన డబ్బు నేను ఇస్తాను కదా, ఎందుకు అనవసరంగా ఇది తాకట్టు పెడతాం? అది నందు కట్టిన తాళి మామయ్య. ఆ తాళి తాకట్టు పెడితే నందుని నాకు డబ్బులు ఇచ్చినట్టు అవుతుంది. అది కాదమ్మా, అసలు ఇంత జరుగుతుంటే. ప్లీజ్ మామయ్య, మనం ఇంటికి వెళ్ళాక మాట్లాడుకుందాం. ఆ తాళిని వెనక్కి ఇచ్చేయండి. మా మేఘన, రండి మామయ్య, ఇంటికి వెళ్ళాక మాట్లాడుకుందాం. చూసావా బార్బీ, మనం అనుకున్నది అనుకున్నట్టు ఎంత గ్రాండ్ సక్సెస్ అయిందో. ఆ నందు మేఘనల మధ్యకి వాళ్ళ అత్తామామలు వచ్చి చేరారు. వాళ్ళు చేసిన డామేజ్ ఈ జన్మలో మళ్ళీ వాళ్ళని కలవనివ్వదు. కాంతం పూర్తిగా మన ట్రాప్లో పడిపోయింది. మనం చెప్పకుండానే తన డ్రామా మొత్తం నడిపించి నందు మేఘనల్ని పర్మనెంట్ గా వేరు చేసేస్తుంది. అంటే డైరెక్షన్ మీదే నటించిందంతా కాంతమంటారా? ఎస్, ఆ పిచ్చి కాంతానికి తను నేను చెప్పినట్టు ఆడుతుంది అన్న విషయం అర్థం కాలేదు బార్బీ. కాంతానికే కాదు, ఆ ఇంట్లో అందరూ నేను ఆడించినట్టే ఆడుతున్నారు అన్న విషయం ఎవ్వరికీ తెలీదు. ఇప్పుడు వచ్చిన మేఘన అత్తమామలు కూడా నేను ఫోన్ చేస్తేనే వచ్చారు. నేను ఆడిస్తేనే వాళ్ళు అలా ఆడుతున్నారు అన్న విషయం వాళ్ళకి కూడా తెలియదు. దాట్ ఈస్ ఆరోహి. మేడం, మీరు నిజంగా గ్రేట్ మేడం. డైరెక్షన్ కార్డు వేసుకోకుండానే ఒక గొప్ప ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమాకి డైరెక్షన్ చేస్తున్నారు మేడం. ఇదే ముందు బార్బీ, ఇంకా ముందు ముందు చాలా ఉంది. ఆ మేఘన ఆఫీస్కి ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉన్నాను. మేఘన ఆఫీస్కి వచ్చాక నెక్స్ట్ లెవెల్ గేమ్ స్టార్ట్ చేస్తాను. నందు మేఘనని పూర్తిగా అసహ్యించుకునేలా చేస్తాను. అప్పుడు మేఘనకి వేరే దారి లేక, మనసు ఉండబట్టలేక ఏడ్చి ఏడ్చి ఊరేసుకుని చావాలి. అప్పటి వరకు ఈ గేమ్ ఇలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. మేడం, మీరలా రాబోయే సీన్స్ గురించి చెప్తూ ఉంటే క్యూరియాసిటీ తట్టుకోలేకపోతున్నాను మేడం. దయచేసి అసలు నెక్స్ట్ ఏం చేస్తారో చెప్పండి మేడం. చెప్పమంటావా? చెప్పండి మేడం. అసలు నందుకి మేఘనికి మధ్య
గొడవ సృష్టించింది ఎవరా అని ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టింది కదా మేఘన. ఇప్పుడు తనేం ఊరుకోదు. ఇప్పుడు ఇంకా స్పీడ్ చేసి శత్రువు ఎవరా అని కనిపెట్టడానికి ట్రై చేస్తుంది. నిజంగానే కనిపెడుతుంది. అదేంటి మేడం, ఆ మేఘన కనిపెట్టింది అంటే మీరు డేంజర్లో పడతారు కదా. డేంజర్లో పడేది నేను కాదు, కాంతం. అదేంటి మేడం, చేసింది మీరైతే కాంతం ఎందుకు ట్రబుల్లో పడుతుంది? ఇప్పుడు మేఘన ఇన్వెస్టిగేషన్లో తేలేది ఎవరో తెలుసా? కాంతమే ఇదంతా చేసింది అన్నట్టుగా తెలిసేలా చేస్తాను. ఆ వ్యాన్ డ్రైవర్కి డబ్బులిచ్చింది, ఇంట్లో దొంగతనం చేసింది, లాయర్కి ఫోన్ చేసి ఆస్తి పిల్లల పేరున ట్రాన్స్ఫర్ చేయమని చెప్పింది. ఇదంతా కాంతమేనని మేఘన నమ్మేలా చేశాననుకో. వెంటనే మేఘన వెళ్ళి అందరి ముందు కాంతంని పట్టుకొని నిలదీస్తుంది. కాంతమంటే ఆ ఇంట్లో అందరికీ విపరీతమైన ప్రేమ, గౌరవం కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్, కాంతం మీద నిందలు వేయటం ఎవరూ కూడా జీర్ణించుకోలేరు. అదీ కాక తను నిజంగా ఇన్నోసెంట్ కాబట్టి కాంతం ఊరుకోదు, రెచ్చిపోతుంది. ఇంట్లో మళ్ళీ పెద్ద పెద్ద గొడవలవుతాయి. ఆఖరికి మేఘన ఇచ్చే ఎవిడెన్స్లన్నీ రాంగ్ అని ప్రూవ్ అవుతాయి. ఆ దెబ్బతోటి నందు మేఘనని అసహ్యించుకుంటాడు. నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకోవడం కోసం అమాయకురాలైన మా బామ్మ మీద నిందలు వేస్తావా? నువ్వసలు మనిషివేనా అంటూ తన మీద నిప్పులు తొక్కుతాడు. ఆ దెబ్బతో వాళ్ళిద్దరూ శాశ్వతంగా దూరమైపోతారు. ఇది నా నెక్స్ట్ ప్లాన్. మేడం, మీరు మామూలు జీనియస్ కాదు మేడం. మీరు పొరపాటున బిజినెస్లోకి అడుగు పెట్టారు, కానీ అదే మీరు ఏ సినిమానో తీసుంటే మీ కాన్సెప్ట్కి సూపర్ డూపర్ హిట్ అయిపోయేది మేడం. అవును తాతయ్య, అమ్మ ఎంత ఏడ్చినా కానీ నాన్న వినలేదు. నేనే తప్పు చేయలేదు, నన్ను బయటికి పంపించొద్దు అని అమ్మ ఏడ్చింది. మేం కూడా ఏడ్చాం తాతయ్య, అయినా వాళ్ళెవరూ మా మాట వినలేదు. ఏ నిత్య, నువ్వు మాట్లాడకు. ముందు మీరిద్దరు లోపలికి వెళ్ళండి. మాట్లాడి అమ్మా, ఎందుకు వాళ్ళని ఆపుతావు? అత్తయ్య, వాళ్ళు చిన్నపిల్లలు అత్తయ్య, వాళ్ళకేం తెలీదు. వాళ్ళు ఏదేదో ఊహించుకుని ఏవేవో చెప్తున్నారు. మీరు వాళ్ళ మాటలు వినకండి. ఏ, మీకే చెప్పేది, మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి. ముందు మీరు లోపలికి వెళ్తారా లేదా? ఆగమ్మా, అది కాదు మామయ్య, నాకంతా తెలుసు. నేనంతా తెలుసుకునే వచ్చాను. నేను పిల్లల చేత మాట్లాడించమని అడిగినా కూడా ఏదో వంక చెప్పి తప్పించుకుంటూనే వచ్చాం. నాకు ఆ రోజే అనుమానం వచ్చింది. నేను నిన్ను కలవడానికి ముందు ఆ నందు వాళ్ళ ఇంటికి వెళ్ళి అన్ని విషయాలు తెలుసుకునే వచ్చాను. తెలుసా నీకు?